ముఖ్యమైన విషయం చెప్పేస్తానండి. నువ్వు ఇంపార్టెంట్ అన్నావంటే దాని గురించి బాగా థింకింగ్ చేయాలమ్మా. నువ్వు మరీ అంత తింకకు కానీ ఈ కుర్రోడు చేసిన రీల్ షూటింగ్ వల్ల ఒక పెద్ద ఆయన బతికిపోయాడండి. 2 టైమింగ్లు కరెక్ట్గా సరిపోయాయి కాబట్టి ఆ పెద్ద ఆయనేమో బతికిపోయాడండి. నిజంగా ఆ కుర్రాడు మంచి డాన్స్ మూడ్లో ఉన్నా కూడా టైంకి రియాక్టింగ్ చేశాడు కదా, అది మాత్రం సూపర్ అండి బాబు. నువ్వెప్పుడు ఇంతే కదా, నన్ను టైం వచ్చినప్పుడు కూడా పొగడవు. దానివల్ల ఇప్పుడు ఈ ప్రపంచానికి వచ్చిన నష్టమే లేదు, కానీ ఈ కుర్రాడు ఎలా రక్షించేశాడో ముందు మనం చూసేద్దాం. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఒక ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ అదే పనిలో ఉంటున్నారు. కాస్త క్రేజ్ వస్తే చాలు సెలబ్రిటీలుగా బిల్డప్లు ఇస్తున్నారు. ఇళ్ళు, రోడ్డు, బస్సు, రైలు, విమానం ఇలా రీల్స్ కోసం దేనిని వదలలేదు రీల్స్ పిచ్చోళ్లు. అనేక సందర్భాల్లో పబ్లిక్ ప్లేసుల్లో రీల్స్ చేసేవారు ఎక్కువగా విమర్శలు పాలయ్యారు. కొంతమంది మీద పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. మరికొందరు పోలీసులతో క్లాసులు పీకించుకున్నారు. కానీ ఈ కుర్రాడు మాత్రం ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా ఓ కుర్రాడు రైల్వే స్టేషన్లో రీల్ చేయడం ఓ పెద్దాయన ప్రాణాలు నిలిపాయి. ఈ వీడియోలో ఒక బాలుడు ప్లాట్ఫామ్ పై డాన్స్ రీల్స్ చేస్తున్నాడు. అప్పుడే ఓ రైలు కదులుతూ ఉంది. ఆ సమయంలో ఆ కుర్రాడు మంచి జోష్ మీద స్టెప్పులేస్తున్నాడు. అప్పుడే కదులుతున్న రైలు నుంచి దిగుతూ ఓ పెద్దాయన సడన్ గా కింద పడిపోయాడు. రైలు వేగం పుంజుకోవడంతో ఆయన బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోయాడు. రీల్ షూట్ చేస్తున్న అబ్బాయి వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఆ పెద్దాయనను పట్టాలపై పడిపోకుండా పట్టుకున్నాడు. లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. ఆ పెద్దాయన ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. బాలుడు వెంటనే ఆ వృద్ధుడిని పట్టుకోవడం అదృష్టం. దీనిని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా కూడా ప్రాణాలను కాపాడుతుందని కామెంట్స్ చేశారు. ఫస్ట్ టైం ఒక రీల్ చేయడం వల్ల ప్రయోజనం కలిగిందని ఒకరన్నారు. ఈ వీడియోను 1,00,000 మందికి పైగా వీక్షించారు.